అమ్మాయి గారి చేతుల మీదుగా బట్టల పంపిణీ. లైన్లో రండి, లైన్లో రండి, రండి రండి రండి. పదండమ్మా పదండి, ఒకళ్ళ వెనకాల ఒక నిలబడండి. నా కొడుకు రావాల్సిన ఆస్తి మొత్తాన్ని దాన ధర్మాలు చేస్తున్నారు. అమ్మో అమ్మో అమ్మో. పెద్దయినా మెల్లగా రామ్మ పెద్దమ్మ. పోనివరా అమ్మాయి గారు బట్టలన్నీ అయిపోయండి. అమ్మాయి గారు పూరదిష్టంతా మీ మీదే ఉంది. మా బంగారు తల్లి అమ్మ కుమారి మార్కులన్నీ కొనేసింది. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో నన్నాని నాని బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో. 1 2 3 4 రే చుట్టి అయ్యారు ఏం గీస్తున్నావురా? మేకప్ ని గుళ్ళు గీస్తున్నానండి. గీసింది చాలే గాని ఆ ఆట మొదలెట్రా. ఓకే అయ్యగారు. మీరు నిజంగా పులే కదా? ఎరా డౌటా? అయ్యగారు పులి వచ్చింది. ఎరా మొదలెట్టేశారు ఇద్దరును. ఏమైందే కాంతం చిరాగ్గా ఉన్నావు? మన పుత్రరత్నం ఎక్కడయ్యా? అమ్మగారు పొలానికి వెళ్ళారండి. వెళ్ళాల్సింది మీ ఇద్దరు కదా. కలుపు మొక్కలు పీకించే పని మీద వెళ్ళాడే. ఆ ఫోన్ అందుకో. హలో చెప్పమ్మా. ఎక్కడున్నారో? పొలంలో కలుపు మొక్కలు పీకిస్తున్నానమ్మా. సరే నాన్న. మరదలని తెలియదన్నా. సారీ అన్నా, వదిలేండి అన్నా. అనన్య అనన్య, నీతో విషయం చెప్పాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ అనన్య. ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ అనన్య. ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమైంది అనన్య? ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? వెళ్ళు. The number you are calling is out of network coverage area. కంప్యూటర్ అటువైపు ఉంది. నీ కళ్ళల్లోనే కంప్యూటర్ కనిపెడుతుంది జయ. లేదు, ఇది ఆల్రెడీ సబ్మిట్ చేసాం. ఇక్కడ ఇది ఓకే. ఇది ఒక్కసారి చెక్ చేయవా? జై 1 minute. జై నిన్నే పిలిచేది వినపడుతోందా? ఏం మధు ఇప్పుడు చెప్పు. టిఫిన్ చేసావా? ఇందుకే పిలిచావా? ఏ అడగకూడదా? ఎంతైనా మహేష్ బాబు సూపర్. ఎందుకే? ఎన్ని కష్టాలు వచ్చినా భూమిక చేయవదలేదు. అది సినిమా. రియల్ లైఫ్ లో అలా ఉండదు. ఎందుకుండదు? మనం అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో చూస్తూనే ఉంటున్నాం కదా. సినిమాలకి జీవితానికి చాలా తేడా ఉంటుంది. అది కల్పితం, మనది యాదృచ్ఛికం. సినిమాలు కూడా మనలాంటి వాళ్ళ జీవితాల నుంచే కదా స్వీకరించేది. నిజమే, కానీ ఎక్కడో దగ్గర అలా జరుగుతూ ఉంటుంది. నీ జీవితంలో కూడా ఎందుకు జరగకూడదు? చూస్తూనే ఉండు, నీ జీవితంలో కూడా జరుగుతుంది. అలా జరిగితే నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. నమస్తే అన్నా.
దాన్ని జీపెక్కించట్రా. వదలండి వదలండి వదలండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? ప్లీజ్ వదలండి. ఎంత అందంగా ఉన్నావే. నిన్ను ఆదరించాలన్నా అనుభవించాలన్నా నీ బావ అనిల్గాడే. నేనున్నానన్న విషయం గుర్తుపెట్టుకో. కాదు కూడదు అని ఎవరినన్నా ప్రేమించావనుకో, వాడిని చంపి వాడి సమాధి మీద నీకు తాళి కడతా. ఏంటి అర్థమైందా? ఓ ఊరుకోవే, వాడి మాటలేం పట్టించుకోకు. అయినా మీ బావ గురించి నీకు తెలిసిందే కదా, వాడు ఎదవని ఊరు మొత్తానికి తెలుసు. సరే పద, ఎగ్జామ్కి టైం అవుతుంది. ఏ అనన్య, నువ్వు కాలేజీకి వెళ్ళు. వెళితే వెళ్ళావు కానీ కాలేజీలో ప్రేమ దోమ అని నా ప్రేమకు కామా పెట్టావనుకో, కాలేజీ అని కూడా కాంప్రమైజ్ అవ్వను. క్యాంపస్ లో నిన్ను ఎవడు అబ్జర్వ్ చేస్తున్నాడో చూసుకో. ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు. నన్ను పెళ్లి చేసుకో. ఏమంటావు? వెళ్ళు. ఇన్సిడెంట్ నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చున్నావా? అసలు ఎవడే వాడు? వాళ్ళ బావే. బావా బెండకాయ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ రోడ్ల మీద పడి అమ్మాయిలు నడిపించుకోడు కదా. అసలు వాడు మగాడేనా? నా కర్మ ఎలా ఉంటే అలాగే అవుతుంది. ఆడపిల్లలం కదా, అనుభవించక తప్పదు. అది కాదు అసలు వాణ్ణి. ఇదంతా మా నాన్న వల్లే. ఆడుకుంటున్నావా తల్లి? మావి గారు టీ తీసుకోండి. ఒరే ఆది, ఆ పొలానికి మందు కొట్టించావా? ఆ కొబ్బరికాయలు కోయించావా? నాన్నగారు అవన్నీ నేను చూసుకుంటా, మీరు టెన్షన్ పడకండి. ఏంటన్నయ్యా నాన్న టెన్షన్ పెడుతున్నాడా? ఏం వదినా, బాగున్నావా? బాగున్నాను వదినా. ఏరాలుడు ఎలా ఉన్నావు? బాగున్నా అత్త. రైట్రా, స్కూల్కి వెళ్తున్నావా? బాగా చదువుకుంటున్నావా? ఏమ్మా చెల్లెమ్మా, ఇదేనా రావటం? అవునన్నయ్య. అవును, బావగా రాలేదా? లేదన్నయ్య, నేను కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటాను. అలాగా. ఏనన్నా ఎలా ఉన్నారు? నాకేంటమ్మా, ఫుల్ హ్యాపీ. అన్నయ్య నాకు మాట ఇస్తావా? చెప్పమ్మా, ఏ మాట ఇవ్వాలి? మాట తప్పకూడదు. మీ అన్నయ్య గురించి నీకు తెలియదమ్మా? ఈ బంగారాన్ని నా ఇంటికి ఆర్డర్లు చేస్తావా? ఓ సిద్ధేనా, దీనికి ఇంతలా అడగాలమ్మా? ఈ రోజు నుంచి అనన్య నీ కోడలమ్మా, నీ చేతుల్లో పెడుతున్నాను. మా మంచి అన్నయ్య. రే అనిల్, లేరా, టైం 7 అవుతుంది. అబ్బా ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేపుతున్నావు? కెరక పడుకోవడానికి ఇది మన ఇల్లు అనుకుంటున్నావరా? మామయ్య ఇల్లు. మామయ్యని మంచిగా చేసుకుని అనన్యతో అన్యోన్యంగా ఉంటేనే కదరా మనకి ఆస్తి దక్కేది. లే. అనన్య, వాళ్ళతో నీకేంటి ఆటలు? వాళ్ళు నా ఫ్రెండ్స్, నేను రోజు వీళ్ళతోనే ఆడుకుంటా. ఇప్పటిదాకా వాళ్ళతో ఆడిన ఆటలు చాలు, ఇకపై నుంచి నాతోనే ఆడాలి. అది చెప్పడానికి నువ్వెవరు? నేను నీ బావని. బావైతే కొమ్మల చాయ ఏంటి? నాకే ఎదురు చెప్తావా? నాన్న. ఏం బావగారు, పేపర్ ఉదయాన్నే సీరియస్ గా చదువుతున్నారు. ఏం బావగారు, ఇదేనా రావటం? బాగున్నారా? రండి కూర్చోండి. ఏం బాగులే బావా, ఆడది ఇంట్లో లేకుంటే ఇంటికి ఒంటికి ఏం బాగుంటుంది చెప్పండి. మీ చెల్లెలు 2 ఏళ్ల నుంచి ఇంట్లోనే అంటు పెట్టుకున్నారు. మరి నేను ఇలా కాక ఎలా ఉంటాను చెప్పండి. అదేంటి బావగారు అంత మాట అనేశారు? ఏ, ఈ ఇల్లు మీ ఇల్లు కాదా? అయ్యో బావా, ఏదో తమాషా కల్లానే బావా. అనన్య, ఏమైంది? అది నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంటే బావ వచ్చి నా చెంప మీద కొట్టాడు నాన్న. అనిల్, ఏంట్రా ఇది? ఏముంది మామయ్య, కాబోయే పెళ్ళమే కదా అని చెప్పి కొంచెం మందలించా, తప్పేంటి? ఎవరా నీకు పెళ్ళాం? ఎవరు చెప్పారు?
ఒకళ్ళు చెప్పేదేంటి, అనన్య పుట్టగానే అదే మా అమ్మ చెప్పింది, అనన్య మా ఇంటికి కాబోయే కోళ్ళని. కాంతం, ఏంటన్నయ్యా? చూడమ్మా, ఇలాంటి పెద్ద విషయాలు చిన్నపిల్లలకి చెప్పకూడదు. ఇలాంటివి ఇక ముందు జరగకుండా చూసుకో. ఏదో చిన్నపిల్లడన్నయ్యా, తెలియకన్నాడు. నేను సర్ది చెప్తాను కదా, మీరు వెళ్ళండి. వాణ్ణి అదుపులో పెట్టుకో. ఒరే ఎదవా, నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది కదరా. పదేంటికి నాన్న కాలేజ్కి వెళ్ళొస్తా. అవునా అమ్మా, నేను అటువైపే వెళ్తున్నాను. నింపమంటావా? లేదు నాన్నగారు, ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తాను. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. అమ్మా సావిత్రి, చెప్పండి మావయ్య గారు. ఒక మంచి మిరియాల టీ తీసుకురా. అలాగే మావయ్య గారు. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు, బాగున్నారా? బాగున్నాను ఆదికేశవరాజు గారు. మీ అమ్మాయి అనన్య పెద్దదవుతోంది కదా, వివాహ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు అప్పుడే అమ్మాయికి పెళ్ళేంటి పూజారి గారు, చదువుకుంటుంది కదా. చూడండి పంతులు గారు, మీరు పూజలు పునస్కారాలు చేయాలనుకుంటే ఇంటికొచ్చి చేసి మీ దక్షిణతో మీరు తీసుకెళ్ళండి. అంతేకాని మా నాన్నతో చెప్పి పెళ్లి పేరెంటాలు అని నా చదువు మాన్పించే ప్రయత్నం చేయొద్దు. అలాగే అమ్మా. సరే నాన్న, టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. పెద్ద అయిన తండ్రి గమ్మునే ఉండండి. ఏరా రామయ్య, గొడవేంటి చెప్పు. అయ్యా, మా అయ్యా 2 ఎకరాల పొలం, పాడి, ఇల్లు మా ఇద్దరిని సమానంగా పంచుకోమని ఇచ్చాడయ్యా. అనుకోకుండా మా నాన్న చనిపోయాడయ్యా. ఇప్పుడు మా తమ్ముడు నాకు ఎకరం పొలం, పాడి మాత్రమే ఇస్తానని, ఇల్లు తను ఉంచుకుంటానంటున్నాడయ్యా. నేను ఇల్లు లేకుండా నేను ఎక్కడ ఉండాలయ్యా? పెళ్ళం బిడ్డలతో నేను ఎక్కడ బతకాలయ్యా? మీరే చెప్పండి అయ్యా, ధర్మం చెప్పండి అయ్యా, న్యాయం చేయండి అయ్యా, మీరే న్యాయం చేయండి అయ్యా. ఏరా, వాడు చెప్పింది నిజమేనా? అయ్యా, నేను చదువుకున్నవాణ్ణయ్యా. ఈ పాడి పంట నాకు తెలియదయ్యా. అందుకే ఇల్లు నాకు వదిలేసి పాడి పంట వాడిని తీసుకోమని చెప్తున్నానయ్యా. దీంట్లో తప్పేముందయ్యా? తప్పేముందంటావేంట్రా? మీ అయ్య నిన్ను బడికి, మీ అన్నయ్యను పొలానికి పంపించాడు. నువ్వేమో పట్టణంలో ఉద్యోగం చేసుకుంటూ 4 రాళ్లు సంపాదించుకుని భార్య బిడ్డలతో హాయిగా బతుకుతున్నావు. మరి మీ అన్నేమో పొలానికి పోయి మట్టి విసుక్కుని ఎండనక వాననక పంట పండి పండక పిల్ల పాపలతో నానా యాతన పడుతుంటే ఇల్లు నువ్వు తీసుకుని అని బయటికి పోమంటావా? ఇల్లు లేకుండా ఎక్కడికి పోమంటారు మీ అన్నయ్యని? ఒరే సుబ్బయ్య, అన్నయ్య అంటే ఏంటో ముందు తెలుసుకోరా. తమ్ముడంటే అన్నయ్యకి మొదటి బాధ్యతరా. తమ్ముడంటే అన్నయ్యకి మొదటి స్నేహితుడురా. అన్నయ్య అంటేనే ఒక ధైర్యం. పొద్దునే లేచి తల్లిదండ్రులు పొలానికి పోయి కష్టపడి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కంటికి రెప్పలా కాపాడేది అన్నయ్యేరా. ఆకలేస్తే అన్నం తినిపించే అమ్మ ప్రేమ అన్న, నిద్రొస్తే జోలపాడే అమ్మ గుణం అన్న, ఆడుకోవాలనిపిస్తే తనే ఒక బొమ్మలా మారి అలరించేదే అన్న. అన్నయ్యెళ్లే దారిలోనే తమ్ముడు తన మొదటి ప్రపంచాన్ని చూస్తాడు. అదేరా అన్నదమ్ముల మధ్య ఉండే బంధం. దాన్ని తెలుసుకుని బతకండ్రా. ఆ పెద్ద ఆయన చెప్పే మాటకు తిరుగుండదురా. ఈ విధంగా చెప్పే వ్యక్తి ఎవరు కూడా మీకు దొరకర్రా. ఇకనైనా కలిసిమెలిసి ఉండండిరా. అయ్యా, తప్పైపోయిందయ్యా, నన్ను క్షమించండి అయ్యా. అన్న అనే మాటకి అర్థం తెలియపరిచారయ్యా. నిన్ను క్షమించవలసింది నేను కాదురా, మీ అన్నయ్య. ఓ, మీ అన్నయ్య కాళ్ళ మీద పడు. ఓ అన్నయ్య, నన్ను క్షమించండి అయ్యా. నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదురా, నా గుండెల్లో. తమ్ముడు, మనం ఎప్పుడూ కలిసే ఉందాంరా, కలిసే ఉందాం. మంచి తీర్పిచ్చారయ్యా, మీరు సల్లంగుండాలయ్యా. పెద్దయ్య గారు, చిన్నయ్య గారు గొప్ప తీర్పు చెప్పినారండి. ఎడిపోదాం అనుకున్న అన్నదమ్ముల్ని భలే కల్పిస్తున్నారండి. కలపడం కూడా ఓ గొప్పేనా? మా రోజుల్లో ఇచ్చే తీర్పులు ఎంత గొప్పగా ఉండేవో. అయ్యగారు, ఆ రోజులు మేము చూసొచ్చామా ఎన్నొచ్చామా? ఎంతకీ తమరు కలిపే రకమా ఎడగొట్టే రకమా? ఏం మాట్లాడుతున్నావురా? అదే 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 మీరు నాకు చిన్న సాయం చేసి పెడతారని. ఏంట్రా అది? అది అది నాకండి చెప్తా. రేయ్, అసలు విషయం ఏంటో చెప్పు. అదేనండి, మన కుమారి ఉన్నది కదండి. అది నా దగ్గరే ఉంటది. అయ్యగారు, ఉన్న విషయం ఏంటో సరిగ్గా చెప్పు. అదేనండి, కుమారిని నాకు శ్రీమతిని చేసి పెడతారని అడుగుదామనుకుంటున్నానండి. అంతే అంతే. ఆ గొడుగు ఇలా ఇవ్వు. అయ్యగారు, మీరు గొడుగు పట్టుకుంటే నేను వేస్తానండి. పర్వాలేదురా, ఇలా ఇవ్వు. అయ్యగారి పట్టుకోండి పట్టుకోండి. ఇలా నొక్కాలి తెలుసా?
నీకు ఒక మంచి పని చేసి పెడతా. అయ్యగారు మీరు మనుషులు కాదండి, దేవుడండి. కుమారి కుమారి ఎంత పని చేశారండి, సామాన్లన్నీ కదిలిపోయాయి.